హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో పరదా మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ అనుపమ పరమేశ్వరన్, దర్శన అండ్ సంగీత. డైరెక్టెడ్ బై ప్రవీణ్ కండ్రేవుల. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ల్యాగ్ ఉన్నా ఓవరాల్గా అయితే మూవీ మంచి స్టోరీ లైన్తో సాగిపోతుంది. కథ విషయానికి వస్తే ఒక ఊర్లో ఒక ఆచారం ఉంటుంది. అదేంటంటే ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడూ పరదా వేసుకొని ఉండాలి, మొహం కనిపించకుండా. అలా పరదా వేసుకోకపోతే ఏదో అపచారం జరుగుతుందని వాళ్ళ నమ్మకం. సుబ్బలక్ష్మి అలియాస్ అనుపమ అదే ఊర్లో ఉంటుంది. అనుకోకుండా తను ఆ ఊర్లోంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది. అసలు అలా ఎందుకు వెళ్ళింది, పోయిన తర్వాత ఏం జరిగింది, అసలు ఎక్కడికి వెళ్ళింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. స్టోరీ బాగుంది, ఎగ్జిక్యూషన్ కూడా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అండ్ ప్లాట్కే టైం తీసుకున్నారు. బట్ అలా తీసుకోవడం వల్ల సెకండ్ హాఫ్లో మనం ఆ క్యారెక్టర్స్తో పాటు జర్నీ చేస్తాం, ఎమోషనల్లీ కనెక్ట్ అవుతాం. ఇంటర్వెల్ కూడా బాగా ఎండ్ చేశారు. సెకండ్ హాఫ్ మిడిల్లో కొంచెం ల్యాగ్ అయినట్లు అనిపించింది. బట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ బాగుంటాయి. క్లైమాక్స్ని ఇంకా బాగా ఎండ్ చేసి ఉండొచ్చు. మెసేజ్ ఉంటుంది మూవీలో అండర్లైన్డ్గా, అది కూడా బాగుంటుంది. మూవీకి మెయిన్ స్ట్రెంత్ రైటింగే. స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ అండ్ డైలాగ్స్ అన్నీ బాగా రాసుకున్నారు. అనుపమ అండ్ దర్శన ఇద్దరు క్యారెక్టర్స్ చాలా కాంట్రాస్ట్గా ఉంటాయి. బట్ రెండు క్యారెక్టర్స్ మూవీలో ఇంపార్టెంటే. మంచి సీన్స్ పడతాయి వాళ్ళ డిఫరెన్స్ ఆఫ్ ఐడియాలజీ వల్ల. సెకండ్ హాఫ్లో వచ్చే ఎత్ర నార్యంతో పూజిస్తే మ్యూజిక్ బాగుంటుంది. సిచ్యువేషన్కి యాప్ట్ అనిపిస్తుంది. అనుపమ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంటుంది. చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అనుపమ యాజ్ సుబ్బలక్ష్మి చాలా బాగా పర్ఫామ్ చేసింది. సుబ్బలక్ష్మి క్యారెక్టర్లో జీవించేసిందనే చెప్పాలి. యాక్టింగ్కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడింది చాలా ఇయర్స్ తర్వాత అనుపమకి. తన యాక్టింగ్ పొటెన్షియల్ మొత్తం బయటపెట్టింది మూవీలో. బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టిల్ నౌ ఇన్ హర్ కెరీర్ అని చెప్పొచ్చు. దర్శన అండ్ సంగీత గారు కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఎక్కడ యాక్టింగ్ చేస్తున్నట్లు కాకుండా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. రిమైనింగ్ సపోర్టింగ్ యాక్టర్స్ లైక్ రాజేంద్ర ప్రసాద్, హర్ష అండ్ గౌతమ్ మీనన్ కూడా బాగా పర్ఫామ్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ బాగుంటుంది మూవీలో. లొకేషన్స్ చాలా న్యాచురల్గా బాగున్నాయి. ధర్మశాలలో ఉండే సీన్స్, విజువల్స్ బాగుంటాయి. సాంగ్స్ ఎక్కువగా ఉన్నా సిచ్యువేషనల్ సాంగ్సే ఉంటాయి. అవి చాలా వరకు బాగానే ఉన్నాయి. బీజిఎం ఓకేష్గా ఉంది. ఫైనల్లీ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల. ఆయన మూవీస్ లైక్ సినిమా బండి, శుభం మూవీస్ లాగే ఇది కూడా విలేజ్ బ్యాక్డ్రాప్ అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ లాగే ఉంటుంది ఈ మూవీ. మంచి స్టోరీ లైన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు మూవీని. స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ బాగా రాసుకున్నారు. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ ఐడియాలజీస్ బాగా చూపించారు. యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్స్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేశారు. క్యారెక్టర్స్ కూడా బాగా డిజైన్ చేశారు. క్లైమాక్స్ ఇంకా బాగా ఎండ్ చేసి ఉంటే బాగుండనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి మూవీ విత్ ఎ గుడ్ మెసేజ్ యాజ్ వెల్ యాజ్ సమ్ మైనర్ ఫ్లాస్. ఖచ్చితంగా అందరూ చూడవలసిన మూవీ, డోంట్ మిస్ ఇట్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.